ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భార్యాభర్తలిద్దరిని లేపేయమని చెప్తే భాస్కర్ గాడి భార్యని మాత్రమే తీసుకొచ్చారేంటి? వాడెక్కడా? మేడం, మేం దీన్ని లాక్ చేసి భాస్కర్కి ఫోన్ చేశాం మేడం. వాడింటికొచ్చేలోపు వీళ్ళ కోసం మిత్రా లక్ష్మి వచ్చారు. దొరికిపోతామని తిన్నొక్కదాన్న తీసుకొచ్చాం మేడం. దీన్ని తీసుకురావడం వేస్ట్. ఆ భాస్కర్ గాడే మెయిన్. వాడిని వదిలేసి దీన్ని తీసుకొచ్చారు. మనీషా, టెన్షన్ అవ్వకు. దీనికోసం వాడు తప్పకుండా వస్తాడు. వాడికి ఫోన్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. రేయ్, దాని ఫోన్ ఇవ్వండి. ఇదిగోండి మేడం. వాడి ఫోన్ రీచ్ అవ్వడం లేదు సరియు. వాడు ఎక్కడున్నాడో? మేడం, ఆయన ఎక్కడున్నా ఎవరికి ఏమీ చెప్పడు మేడం. దయచేసి మమ్మల్ని వదిలేయండి మేడం. ఈ గొడవలతో మాకే సంబంధం లేదు మేడం. అందుకే అందరికీ దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నాం. మమ్మల్ని వదిలేయండి మేడం. నోరు ముయ్యవే. ఆ ఏడు బాబు, ఒకవేళ భాస్కర్ మిత్ర వాళ్ళకి దొరికిపోతాడేమో సరియు. అలా ఏం జరగదు. దీనికోసమైనా వాడు మిత్రాకి దొరకకుండా తప్పించుకుంటాడు. అవును మేడం, ఆయన మిత్రా సరికి కూడా ఏమీ చెప్పరు. దయచేసి ఆయన వదిలేయండి మేడం. నీ భర్త ఏది బయట పెట్టనంత వరకే నువ్వు వాడు ప్రాణాలతో ఉంటారు. సరియు, ఫోన్ కలిస్తే వాడికి ఈ విషయం చెప్పు. నేను ఇంటికి వెళ్తున్నాను. ఒకవేళ భాస్కర్ మిత్రకి దొరికాడంటే ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు దీన్ని ఇక్కడే జాగ్రత్తగా ఉంచండి. లక్కీ జన్మ రహస్యం బయటపడుతుందేమో అని మనీషా చాలా టెన్షన్ అవుతోంది. నిజం తెలిస్తే మనీషా పరిస్థితి ఏంటో? నిజం తెలియటం నాకు మైనస్ అవుతుంది. భాస్కర్ మిత్రకి దొరక్కపోతేనే బాగుంటుంది. హలో ఆంటీ, ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? లక్ష్మీ మిత్ర వాళ్ళు ఇంటికొచ్చారా? ఎందుకు అడుగుతున్నావు? వాళ్ళకి భాస్కర్ దొరికిపోయినట్టున్నాడు. ఏంటి? నేను వచ్చేలోపు వాళ్ళ ఇంటికి వస్తే మీరే మేనేజ్ చేయాలి. వింటున్నారా ఆంటీ? నేను ఒక 10 minutes లో వచ్చేస్తాను. అప్పటి వరకు ఎలాగోలా మేనేజ్ చేయండి. ఏమైందత్తయ్యా, అలా నోరెళ్ళబెట్టారు? ఈ కాకరకాయ జ్యూస్ చూసి షాక్ అయ్యారా? అమ్మయ్యా, ఇదేం వినలేదు. ఆయన ఫోన్లో మనిషి చెప్పింది ఇదెలా వింటుంది? ఇప్పుడు ఈ కాకరకాయ జ్యూస్ ఎందుకు తెచ్చావే? మీకోసమే అత్తయ్యా. మీరు కలకాలం బతకడానికి బలమైన ఆహారం ఇది. తాగండి. అది చేదుగా ఉంటుందే, పాడు విషం. నేను అస్సలు తాగను. విషానికి విరుగుడు విషమే అని డాక్టర్ చెప్పారు కదత్తయ్యా. తిప్పలు పడ్డా పత్యం తప్పదు. నాకొద్దే. తాగుతారా లేదా? వద్దు నాకు, వద్దు. మీరు వామిటింగ్ చేసుకున్నారనుకో మీ మీద నువ్వు అసలు నా ఆరోగ్యం కోసం చేస్తున్నావా లేదా రివెంజ్ తీర్చుకుంటున్నావా? మిమ్మల్ని దగ్గరుండి చూసుకోమని మీ అబ్బాయి చెప్పారు. చూసుకుంటానని నేను ఆయనకి మాటిచ్చాను. నోరంతా ఒకటే చేదైపోయిందే. లోపల నుంచి చేదుగా తేరుపులు వస్తున్నాయి. వామిట్ రాకుండా ఆపుకోవడం కష్టంగా ఉందే.
దేవుడు ఈ రకంగా మీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఇకనైనా మీ బుద్ధి మారుతుందో లేదో చూడాలి. రెస్ట్ తీసుకోండి. ఇంకేం రెస్ట్ తీసుకుంటానే? భాస్కర్ గడు మిత్ర వాళ్ళకి దొరికిపోయాడని మనీష బాంబు పేల్చింది. మొత్తం నిజం తెలిసిపోయిందేమో. మిత్ర లక్ష్మిలు ఇంటికొచ్చేసారా? భాస్కర్ అన్నయ్య దొరికితే లక్కీ గురించి తెలుస్తుందన్న ఆనందంతో వెళ్ళాను. అన్నయ్య పారిపోయి నా ఆశల్ని ఆవిరి చేశాడు. లక్కీ జున్నులు కవలపిల్లలై ఉంటే ఎంత బాగుండేదండి. నాకు అదే ఆశగా ఉంది అరవింద. లక్కీ మిత్ర కన్న కూతురైతే మిత్రకు ఏ ఆపద రాదు. లక్ష్మి పద. ఏమైంది వదినా? డిక్కీలో షర్ట్ పీస్ ఉందేంటి? ఎవరిదా షర్ట్? ఆయన డిక్కీ క్లోజ్ చేసి ఉంది కదా, షర్ట్ లోపలికి ఎలా వెళ్ళింది? అసలు భాస్కర్ డిక్కీలోకి ఎలా వచ్చాడన్నయ్య? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తప్పించుకోవడానికి పొరపాటున డిక్కీలో దాక్కున్నాడేమో. చాలాసేపు డిక్కీలో ఉండడం వల్ల స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడు. లోపలికి తీసుకెళ్దాం. సరే అన్నయ్య. జాను, జాను, నీళ్లు తీసుకురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.